రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురమండ గ్రామంలో వైసీపీ నాయకుల రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గ్రామ వైసీపీ అధ్యక్షులు గారపాటి బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. అర్హతన్నా కూడా డబ్బు లేక ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఇది దుర్మార్గం, అమానుషం అని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో పెట్టి దాని ద్వారా కోటి సంతకాలను మనం సేకరణ చేసి ఈ విధంగా పేదలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వెంటనే రూరల్ నియోజకవర్గంలో కడియం మండలంలో వివిధ గ్రామాల్లో మేము రచ్చబండ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా మురమండ గ్రామానికి మరి రావడం జరిగింది. ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది పేదలు ఎన్నో ఆశలతో ఎదురు చూడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా మేము 100 రెట్లు ఎక్కువ ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఈవేళ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా మనకు కనబడలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పథకం కూడా పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఏదో మరి సూపర్ 6 మేము విజయవంతం చేసేసాం, సూపర్ 6 చేసామని చెప్తున్నారు. ఈవేళ మరి ఉదాహరణకి మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు సంవత్సరానికి మరి అప్పుడే 2వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఏంటంటే ఈవేళకి ఒక సిలిండర్ కూడా వచ్చిన పాపం లేదు చాలా మందికి. ఎక్కడో ఊళ్ళో 4,500 ఇచ్చి ఊరందరికి ఇచ్చేసాం. అదేవిధంగా తల్లికి వందనం ఒక స్కూల్లో 100 మందికి ఇచ్చి 500 మందికి ఇచ్చేసాం అనే పరిస్థితి ఈవేళ మరి పేపర్ల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుడుగా చూపిస్తూ మరి వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా మరి పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉందో రాష్ట్రంలో మన అందరికీ కూడా తెలుసు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రకరకాల కేసులు పెట్టి మరి వాళ్ళని హింసించడం మనం అంతా కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రిని చూశారు, రేపు రాబోయే రోజుల్లో 2.0 ముఖ్యమంత్రిని చూస్తారు. ఈవేళ వాళ్ళు 2 దెబ్బలు కొడితే రేపు 6 దెబ్బలు కొట్టే విధంగా మన ప్రభుత్వం వస్తుంది. మన నాయకులు కానీ ఈవేళ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోటి సంవత్సరాల్లో భాగంగా ఈవేళ మరి నాయకులకి మరి సంతకాలు పెట్టించే పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మధ్య ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి మిత్రులు మరి గిరిజన మురమండ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చూస్తుంది ఈ ఉత్సాహం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ కోటి సంతకాల కార్యక్రమం మీద మన వేణుగారు తలపెట్టడానికి అందరూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మనమందరూ కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడు 3 సార్లు మన జెండా ఎగరేటప్పుడు ఈ పట్టైనా మనం జెండా ఖచ్చితంగా ఎగిరితేనే మనం అందరూ తోడు సంకల్పంతో ఉన్నాం. ఇందాక చాలా మంది చెప్పారు, వేణుగారు కనీసం 3 నెలలు కాదు 6 నెలలు ముందుంటే చాలా బాగుంటుంది. ఆ రుచి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టేస్ట్ ఏదన్నా ఈవేళ మనం ఏదైతే అనుకుంటున్నామో వేళ ప్రజలు మన అయితే వాళ్ళైతే 3.5 సంవత్సరాలు ఇంట్లో బయటకు రాలేదు. చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కదా ఈ రోజున నెల కాదు 6 నెలల నుంచే ఇక్కడ వాసన చేసిన ఒకటి చెప్పాలంటే వేళ మనం ఏదైనా ఒక్కదాని గురించి కాదు మెడికల్ కాలేజ్ గురించి 17 కంటే అసలు మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాను ప్రైవేటీకరణ చేసి డబ్బులు గుంజుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా చేసి దీన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. వేళ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ తెలిసింది
ఏంటంటే మనం ప్రతి ఒక్క విషయం కూడా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పేద విద్యార్థులు చదువుకోవాలంటే వేల కోటి కొట్టినారు వరకు డొనేషన్ ఇవ్వాలి. అంత సత్తా ఉంది. వేల డొనేషన్ ఇచ్చి మళ్ళీ 3 సంవత్సరాలు అవ్వేటప్పటికి మళ్ళీ ఒక ₹1 కోటి అవుతుంది. వేళ సామాన్యులు చదువుకోగలరా? వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చుకోవాలి. వాళ్ళ కొడుకులైనా డబ్బున్న వాళ్ళ కొడుకులా ఇంగ్లీష్ చదువుకునేది. పేద విద్యార్థులు ఎవరికి ఎక్కర్లేదా? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన చేసింది ఈ రోజు నాడు దాన్ని టేస్ట్ చేసేటప్పుడు వెళ్తుంది. ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అంతకుముందు ఏదేస్తా ఏడ్చినోడికి బాధ వచ్చింది, ఎలాంటి బాధ వచ్చింది అన్నట్టు మన పరిస్థితి అయిపోయింది. వేళ ప్రతి ఒక్కరు కూడా తెలుస్తారా మేమేమని ఇమ్మన్నావా అన్నాడు. మాకైతే చాలా బాధ ఉంది. మేము అధికారంలో ఉండి కూడా చాలా బాధపడ్డాం. ఏం చేద్దంటే ప్రతి ఒక్కరికి ఆయన అక్కడ పెట్టనొక్కాడు. ఏంటి ఎవరికి కూడా ₹1 కూడా అందకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అందాలన్న సంకల్పం తోటి ఆయన మంచి కార్యక్రమం చేశాడు. వేళ బియ్యం ఎవరన్నా తినగలుగుతున్నారా? వేళ ప్రతి ఒక్కరు కూడా అక్కడే కౌంటర్. ఎవరైనా ఇది ఎవరి బియ్యం ఎవరైనా మన మైలు చెప్పింది అసలు ఈ బియ్యం ఎవరైనా తిరగలేరండి. కొండని వాళ్ళే ఉన్నారు పక్కనే. మందు వేళ ₹99 అయితే ₹120, ₹130 పబ్లిక్ అన్నట్టున్నారు. వేళ బెల్ట్ షాప్ ఎన్నున్నాను ఎవరికి చెప్పక్కర్లేదు. దయచేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమం వల్ల ఊరికి 10 మంది తోటి మనం చెప్పుకుని మనం ఒక తాటుపై ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే మనకి సీఎంగా మనం చూడగలుగుతారు. ఇక్కడ మన వేణు గారిని ఒక క్యాబినెట్ మినిస్టర్ గారు హోదాలో మనం చూస్తామని నేను పక్కా చెప్తున్నాను. దయచేసి ఇప్పుడు ఏంటన్నది ప్రజలకి తెలిసొచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అందరి ప్రజలకి నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుచ్చిబాబు గారికి, మరి మురకొండ ప్రెసిడెంట్ గారైన వెంకన్న గారికి, పెద్దలకి, వేదికని అలంకరించిన అందరి పెద్దలకి నమస్కారాలండి. అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు చాలా విషయాలు చెప్పారండి. ఈ విషయాల్లో ముఖ్యంగా జగనన్న చేసింది ఏంటంటే మాకు అంటే మా చేనేత వర్గానికి చాలా సహకారం చేశారు. అది ఎంత సహకారం చేశారంటే ఒక నేతను నేర్పాలనండి. ఈ 4 పథకాల ద్వారా ప్రత్యేకించి ప్రతి చేనేత కుటుంబానికి కూడా ₹1,00,000 వరకు ప్రతి సంవత్సరం కూడా వచ్చే విధంగా ఏర్పాటు జరిగింది. మన నాయకుడు జగనన్న వల్ల, అమ్మఒడి వల్ల, ఇంట్లో పెంచుడంటే పెంచుదారుడికి, తర్వాత డ్వాక్రా గ్రూపులకి, తర్వాత నేతను నేర్పమని చెప్పేసి ఏ ఒక్క మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకించి చేనేత కులాలని గుర్తించి చేనేతకు ప్రత్యేకంగా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తర్వాత ₹24,000 చొప్పున ఏ కులానికి వేయనంత అధికమైన ప్రాధాన్యతనిచ్చి మీరు చాలా కష్టపడుతున్నారు, నడిగిపోతున్నారు, ఈ చేనేత వల్ల చాలా నాశనం అవుతున్నారు అని చెప్పేసి ఎంతో అంతగా ఉండేటట్టుగా కొంత మంచి పథకాన్ని వేసి మమ్మల్ని కాపాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పథకం లేదు. మాకు 200 యూనిట్లకి కరెంట్ ఇస్తానని చెప్పేసి 500 యూనిట్లకి పవర్ మొత్తాలకు ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఆ జీవో విడుదల చేయకుండా ఆ జీవోని ఆఫ్ చేసి అలాగా అడ్డుపెట్టి మమ్మల్ని మబ్బుల్లో పెట్టి అలా వదిలిస్తున్నారు. ఇప్పుడేమో ఈ 24,000 మళ్ళీ 25,000 కూడా ఇస్తానని చెప్పేసి అది కూడా ఇవ్వలేదు. పోయినసారి మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అక్కడ అడగడం జరిగింది, అసెంబ్లీలో అడగడం జరిగింది. అసెంబ్లీలో అడిగితే దీని మీద మళ్ళీ కమిటీ వేస్తాం, చేనేత చాలా ఇబ్బంది పడుతున్నారు, చేనేతకు మామూలు కమిటీ వేస్తారు. ఇంటి కమిటీ ఏంటంటే ఇప్పటికే నాశనం అయిపోయిందండి. ఇప్పుడు అన్ని కష్టాలు తెలుసుకోవాలి అందరికీ. దీనికి తక్షణం మామూలు వేణుగోపాల్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను, మా జగనన్న గారికి కొంచెం ఈ విషయం మీద కొద్దిగా అవగాహన
కల్పించి చేనేతలకి ఒకసారి ఆయన దృష్టి పెట్టమని చెప్పేసి మరి నేను కోరి ప్రార్థిస్తున్నాను అనుకుంటాను. చంద్రబాబు అధికారంలో రాకుండా నేను రూపాయి అప్పు చేయకుండా సంపద సృష్టించి మరి రాత్రి జగన్ గారు అయితే ఎన్నో కోట్ల పడతారు, సుమారు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మరి బలమైన బంగ్లాదేశ్ కింద తయారు చేశారు. అన్ని లేనిపోయిన కబుర్లు వాళ్ళకున్న పత్రికల ద్వారా కానీ వాళ్ళకున్న మీడియా ద్వారా కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేసి మీరు అందరిలో విశ్వవిద్యాలు దాటిన మనందరం తెలుసు. అంటే ఆయన ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా చంద్రబాబు గారు ప్రభుత్వం అడుగుతారని అంటే మన రికార్డు కదా 18,18,000 అప్పులు చేశారు. మన మొత్తానికి మన అసెంబ్లీలో చెప్పారు మా ఆర్థిక మంత్రి పదవులు క్యాన్సర్ గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అప్పు 3,28,000 కోట్లు అని. మరి ఎంత అబద్ధాలని ఎన్ని విధాలుగా ఏ విధంగా భ్రష్టాచారాలు చూడండి. సాక్షాత్తు మరి ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు కూడా మరి ఏ విధంగా దొంగల మాటలు చెప్తూ ఏ విధంగా లేకుండా నిర్మించారు. దయచేసి ఇవన్నీ కూడా వాస్తవాలు ఇప్పటికీ కూడా ఈనాటి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ రోజు అంతా కూడా దశాదిశ నిర్దేశిస్తూ ఏ విధంగా మనం ఈ ప్రైవేటీకరణకి సంతకాల సేకరణే కాకుండా మన తటాస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు మద్దతు తీసుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా పార్టీ నిర్మాణం చేసే విధానం అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మహమ్మారిగా ఉన్న నకిలీ నైత్యాన్ని అరికట్టి ఏ విధంగా వెళ్ళాలని పండితులు కూడా ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అని ఆలోచించినప్పుడు దీనికి ఒక విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ప్రజా ప్రయోజనం, విశాల ప్రయోజనం, మరి మామూలు ప్రయోజనం కాదు, విశాలమైనటువంటి ప్రజా ప్రయోజనం ఉంది. ఇది వేణు గారు వచ్చారు, నాయకులు వచ్చారు, మీరు అందరూ వచ్చి కూర్చున్నాం వెళ్ళిపోయాం కాదు. మనం నిన్న మొన్న చూసే ఇప్పుడే తాలిగా చెప్పారు, మనం 10 రోజులు అయింది ఈ కార్యక్రమం ప్రారంభించి. మనం సాధించాం ప్రభుత్వంలో లేకపోయినా. ఏమిటంటే బ్రాండీ షాపుల్లో బీరుకి 10, నిప్పులు 10, ఆపుకి 20, పుల్లికి 40 అమ్మేవారు. ఇవాళ ఆ 10 తాగి వాడికి మిగిలిపోయింది మనం చేయటం వల్ల అనేటువంటిది మీరందరూ చెప్పచ్చు. నిన్న సెక్యూరిటీ మాట్లాడాం మొన్న 3 రోజుల క్రితం. నిన్న మొత్తం ఎక్కడైతే లారీల్లో అధికంగా లోడ్ చేసి తీసుకున్నాయో మొత్తం జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ టీం వెళ్ళి జిల్లా వ్యాప్తంగా సీజ్ చేశారు. అంటే ప్రతిపక్షం కూడా బలంగా పనిచేస్తుంది. అధికారం అంటే నేను చాలా సందర్భాలు అంటాను, అధికారం పనిచేయడానికి, ప్రతిపక్షం చేయించాలి. చేయించడం ఎలా చేయించాలి? అధికార పక్షం చేసేటువంటి ప్రజల హానిని కానీ, ప్రజలకు జరిగే హానిని కానీ, ప్రజలకు జరిగే నష్టాన్ని కానీ ఎప్పటికప్పుడు ఎత్తి చూపి ఈ నష్టం జరుగుతుంది, దీన్ని మేము గమనించాం, మీరు కనుక దీన్ని రెక్టిఫై చేయకపోతే అంటే సరిదిద్దకపోతే ప్రజలకు పక్షాన్ని మేము పోరాడతామనేటువంటి ఒక మెసేజ్ మనం ఇస్తున్నాం. ఇదే ప్రతిపక్ష పార్టీ. తీర్మానాన్ని కర్మాన్ని వదిలేయకూడదు కదా. ఇక్కడ ఈ గ్రామంలోనే ఇలా అధికారైనటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని అడుగుతున్నాం, రోజు అడుగుతున్నాం. లేకపోతే జిల్లా అధికారి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. లేకపోతే ఇక్కడ మాకు ప్రతినిధులుగా ఉన్నా అంటే రాజమండ్రి రోడ్లలో ప్రతినిధిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అడుగుతున్నాం. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎందేశారు, కమిటీ మధ్య ఉండేది ప్రభుత్వం అంటుంది, టైం టు టైం అంటుంది, ప్రభుత్వం నిర్దేశించినటువంటి డిస్టిలరీలోనే తయారు చేయించి అమ్మింది, అది నకిలీ అన్నారు. నేనేమంటానంటే మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, అది నకిలీ అన్న మీరు జూన్లో ప్రభుత్వం వస్తే అక్టోబర్ చివరి వరకు అదే మంది అన్నారు.
నదిలో మీరు ఆ మధ్యన ఎలా ఇండిపోతారు? అబద్ధమే కదా అది. జనానికి ఏదో చెప్పేస్తే వాళ్ళు వింటారులే అనేటువంటి భావన. మీకు బైకులు ఉన్నాయి, మీకు నలుగురు టీవీ వాళ్ళు ఉన్నారు. టీవీ వాళ్ళు కాదు, ఈ రాష్ట్ర సంపదను కోసేయడానికి నలుగురు కలిసి చేసుకునేటువంటి పని ఇది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక ఏపీఎం, మీరందరూ కలిసి మన సంపద పెంచుకుందామని చేసి షేర్ మార్కెట్. మీరు అరవై ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీలో తయారు చేసిన మందు 36 మంది చనిపోయారన్నారు. అబద్ధమే కదా. ఈ అబద్ధం కూడా చెప్తాను, కానీ అది 6 నెలలు అమ్మారు. మరి మీరు నేరస్తులే కదా. ఇవాళ మీరు పాలసీ తీసుకొచ్చారు, మీది ప్రైవేట్ పాలసీ. ఏదో రోజు ముఖ్యమంత్రి సీట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రాజ్యం రాష్ట్రాలకు ఇచ్చేయండి. ఎందుకు? మీరు ప్రైవేట్ అయితే ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆ పీఠం మీద కూర్చున్నాడు. మన డెమోక్రసీ ఏముంటుందంటమ్మా, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలెన్నుకున్న వాడే ప్రభు. అందున ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలెన్నుకున్న వాడే ముఖ్యమంత్రి అవుతాడు. మరి ప్రజల కొరకు అనేది వదిలేసేది మీరు. ప్రజలు ఎన్నుకున్నారు, ఏం చేస్తున్నారు? బాధ్యత వహిస్తున్నారా? లేదు. మీరేం చేశారు? దీన్ని ప్రైవేటైజ్ చేసి బ్రాందీ షాపులు, డిస్టిలరీలు మీయే, బ్రాందీ షాపులు మీయే, అనుమతి లేకుండా పర్మిట్లు మీయే. ప్రజలు మోసపోయారు పాపం. ఇప్పుడే తెలుసుకున్నారు, పేర్కొంటున్నారు. ఇలాగ విద్య లాభాలు తక్కువ వస్తామంటే కొత్తగా డైవర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం ఇది స్కామ్ జరిగిందని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కోర్టు అడిగింది, ఏమన్నా ఎందుకంటే డైవర్ట్ చేసింది. ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని అమెరికా పంపించారు. మిథున్ రెడ్డి గారు ఏమీ లేదు కదా, అయిపోయింది. ఈయనేం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం షాపులో వచ్చే లాభాలు సరిపోవాలి, మరి సైడ్ నుంచి రావాలి కదా. అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు మొలకల్ చెరువులో, తంబలపల్లిలో, మొలకల్ చెరువులో, ఇబ్రహీంపట్నంలో, అల్లవరంలో, పాలకొల్లులో, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూర్చున్నాడు అని నట్టేస్తే ఇక్కడ ఇలా గ్రామాల్లో 50 నుంచి 60 వేల బెడ్ షాపులు పెట్టాడు. ఇప్పుడే మా స్టాలిన్ గారు ఇందాక చుట్టి పడుతున్నారు, దీని మీద అందించాడు, దీని మీద ఓపెన్ అవుతుంది అవ్వట్లేదు. అలా ఏంటంటే ఇది గతంలో ఇలాంటి క్యూఆర్ కోడ్ పెట్టింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకాలు చేసింది ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని డిజిటల్ పేమెంట్ చేయలేదన్నారు, క్యాష్ ఎందుకన్నా అన్నారు. మరి ఇది ఊళ్ళో ఎందుకు అనుకున్నారు? ఇది మీరు సంవత్సరం 6 నెలలు అంటే సంవత్సరం 6 నెలలుగా దీన్ని ఎక్కడా కూడా ఈ కోడ్ లేదు. మన తంబలపల్లిలో దొరికింది కదండి, పెట్టేసుకున్నారు. అదే పట్టుకున్నారు, అల్లాలు గొడవపడి దాన్ని ఏదో ప్రోగ్రామ్ వేసి చూసేద్దామని ట్రై చేశాడు. అది అక్కడ వర్కౌట్ అవుతుంది. అంటే సరే, ఇక్కడ ఈ మాట వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడు పెట్టాడు? ఈ నకిలీ మందు దొరికిందని పెట్టాడు. అసలు నకిలీ మందు క్యూఆర్ కోడ్ పెట్టిన గ్రామాల్లో బెడ్ షాపులో అమ్ముతున్నారు. బెడ్ షాప్ అంటున్నాం మేము. బెడ్ షాప్ కాదు, మీరే ఒక వ్యవస్థని తయారు చేశారు. ఆ వ్యవస్థ ద్వారా అమ్ముతున్నారు. ఈ అమ్మే జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చెలుపైన వేణుగారి నాయకత్వం, చెలుపైన వేణుగారి నాయకత్వం, చెలుపైన వేణుగారి నాయకత్వం. జై
గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఓకే ఓకే